ఏ నరుడు వచ్చి అమ్మవారి దగ్గర అలా నిలబడ్డాడో, ఎవరు నేల మీద పడ్డాడో, ఎవడు రెండు చేతులు జోడించాడో, ఎవడు పేరు చెప్పాడో, ఎవడు స్తుతించాడో, ఎవడు నమస్కరించాడో, ఎవడు కూర్చున్నాడో, ఎవడు స్మరించాడో, ఎవడు ధ్యానం చేశాడో, ఎవడు మనసులో తలుచుకున్నాడో అటువంటి వాళ్ళందరికీ కూడా భక్తిని కటాక్షిస్తుంది. అలా భక్తిని ఇవ్వగలిగినటువంటి తల్లి కాబట్టి కదిలిపోతున్న చూపులతో శంకరుడి దగ్గరికి చేరుస్తుంది భక్తినిచ్చి. భక్తి అంటే పూజా మందిరంలో పూజ చెయ్యడం ఒక్కటే భక్తి మాత్రం కాదు. భక్తి అంటే ఏ పని చేస్తున్నా కూడా మనసు మాత్రం భగవంతుడితో అనుసంధానం అవ్వాలి, కలుసుకోవాలి. మీరు చూడండి, గోపకాంతలు ఉంటారు, వాళ్ళు అడవిలోకి వెళ్ళి నీళ్లు తెస్తూ తలవ మీద కడవ పెట్టుకుని రెండు చేతులు ఊపుకుంటూ పక్క వాళ్ళతో మాట్లాడుతూ వెళ్ళిపోతుంటారు. వాళ్ళు మాట్లాడుతూ వెళ్ళిపోతారు, కానీ వాళ్ళ దృష్టి మాత్రం తల మీద పెట్టుకున్నటువంటి కడవ మీద ఉంటుంది. గబుక్కుని ముళ్ళు తొక్కినా అబ్బా అని ఇలా తలంచరు, అబ్బా అని ఆగిపోయి అలాగే కాలెత్తి ఉండిపోతారు, అంతే ఒక కాలు మీదే ఉండిపోయి జాగ్రత్తగా ఇలా మడమ పక్కకి ఊంచుకుని కుండ పడిపోకుండా రెండు చేతులు దాని మీద పెట్టుకుని ఊంచుకుంటారు. ఎందుకని? అబ్బా అని బాధకి తలంచేస్తే కడవ పడిపోతుంది, నీళ్లు పోతాయి. అప్పుడు పక్క వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ కడవ దింపుకుని ఈ కడవ దింపి కూర్చోపెట్టి ఆ ముళ్ళు తీసేసి తర్వాత మళ్ళీ కడవ నెత్తి మీద పెట్టుకుని చేతులు వదిలి మళ్ళీ మాట్లాడుతూ వెళ్ళిపోతుంది. తాను నడుస్తున్నా మాట్లాడుతున్నా తల మీద కడవ మీద దృష్టి పెట్టుకోగలగడం సాధ్యమైతే ఏ పని చేస్తున్నా ప్రీతి కలిగితే భగవంతుడితో అనుసంధానం అవడం నీకెందుకు చేత కాదు? భాగవతంలో ప్రహ్లాదుడి గురించి చెప్తూ పోతన గారు అంటారు, పానీయంబులు త్రావుచున్ కొడుచుచున్ భాషించుచున్ హాసలీలా నిద్రాదులు చేయుచున్ తిరుగుచున్ లక్షించుచున్ సంతత శ్రీనారాయణ పాద పద్మయుగళీ చింతామృతాస్వాద సంధానుండై మరచన్ సురారిసుతుడే తద్విశ్వమున్ భూవరా అన్నారు. ఆయన ఏది చేస్తున్నా భగవంతుడు జ్ఞాపకానికి వస్తూనే ఉండేవాడు. ఒకసారి ఆ భక్తి ఏర్పడాలి తప్ప అసలు భగవంతుని యొక్క దర్శనం పొందడానికి అవకాశం లేనటువంటి ప్రదేశం ఉండదు. అంతటా భగవంతుడే కనపడుతూ ఉంటాడు. అది భక్తి పండిన వాళ్ళ విషయంలో సాధ్యమవుతుంది. ఆ భక్తిని ఎవరిస్తారు అంటే ఎప్పుడూ కదుపుతున్నటువంటి చూపుల చేత తన బిడ్డల్ని చూసుకునేటటువంటి అలవాటు ఉన్న తల్లి ఆ భక్తినిచ్చి శంకరుడి వైపుకి నడిపిస్తుంది. కాబట్టి అమ్మా లోలోపి భక్తిమధికం దృఢయన్నరాణాం వక్రోపి దేవి సమతాం నమతాం వితన్వన్. తల్లి నీ చూపులకు శక్తి ఉందమ్మా. ఆ చూపులు వక్రంగా ఉంటాయి. వక్రము అంటే వంకర అని బాహ్యార్థం, పుట్టి చూపులు కలిగిన తల్లి అని ఒక అర్థం. అమ్మా ఇలా చూసిన చూపు కన్నా నువ్వు వంకరగా చూసిన చూపుందే, ఆ చూపు సమత్వాన్ని ఇస్తుందమ్మా. ఎవరి మీద పడిందో వాడికి. ఇలా చూస్తే సమానంగా సరళ రేఖలో చూసినట్టు ఒకలా, కానీ ఇలా చూసిన చూపు కన్నా ఇలా చూసింది అనుకోండి, వంకర చూపు ఇలా చూసింది. ఇలా చూసిన చూపు ఎవరి మీద చూసిందో వాడికి సమత్వం అబ్బుతుంది. ఏమిటి ఆ మాటకు అర్థం అంటే, ఇలా చూస్తే చూస్తోంది, చూడరా వాడిని సృష్టించాను, వాడికి బుద్ధినిచ్చాను, మనసునిచ్చాను, ఇంద్రియాలు ఇచ్చాను, శరీరం ఇచ్చాను, శాస్త్రం ఇచ్చాను, గురువునిచ్చాను, వాడికి ఏం అక్కర్లేదు, చూడు ఎలా తిరుగుతున్నాడు అని చూస్తుంటుంది. అదే ఇలా చూసింది అనుకోండి, దాని అర్థం ఏమిటి? వీడు పాపం నన్ను నమ్ముకుని నా కోసం అమ్మా అనుగ్రహించమ్మా 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 అని తిరుగుతున్నాడు. వంకర చూపు అంటే ఇలా చూడకుండా ఇలా చూసిన చూపు, ఇలా నిలువుగా సరళ రేఖలో కాకుండా ఇలా అడ్డంగా చూసింది. పరమ ప్రీతితో చూస్తే పొట్టి చూపు చూస్తారు. ఆవిడ ఇలా చూసిందంటే ప్రీతి ఎక్కువని గుర్తు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.